అయితే కంప్లైన్స్ అనేది మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. We must learn to follow the guidelines set forth. ప్రత్యేకంగా మనకి దేశవ్యాప్తంగా మనకి పర్యాటకులు వస్తారు కాబట్టి గోదావరి పుష్కరాలను ఫేస్ చేసుకుని 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకునే విధంగా, కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా మనకు ఒక అద్భుతమైన అవకాశం. అందులో భాగంగా మనకి ఈ 6 జిల్లాల్లో కూడా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, దాని గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఒక ఎన్వైరన్మెంట్ టాస్క్ ఫోర్స్ ఇంటర్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం టాస్క్ ఫోర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు డిప్యూటీ సీఎం గారు. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. దీని ద్వారా మీకు ఎక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో, సమస్యలు వచ్చినా అందులో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక భాగస్వాములు. సో దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకునే విధంగా ఎవరినైతే మనం ఆహ్వానిస్తాం మన బాధ్యతగా మనం అందరిని కూడా జాగ్రత్తగా చూసుకుని మీరు కూడా మీ వంతు మీరు ఏం కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. సిఎస్ఆర్ ఫండ్స్ గురించి నేను గతంలో కూడా ఒకసారి వచ్చినప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టినప్పుడు మేము అందరం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కొంతవరకు చేయగలుగుతుంది. యాజ్ ఇండస్ట్రీస్ మీరందరూ కూడా మీరు కూడా బాధ్యత తీసుకుని కొంతవరకు హెల్ప్ చేయాలి. దయచేసి ఈ అవకాశాన్ని మనం ఒక అద్భుతమైన షోకేసింగ్ ఆపర్చునిటీగా చూసుకొని మీరు కూడా కొంతవరకు అవన్నీ కూడా జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ. ఈ ఎన్వైరన్మెంట్ టాస్క్ ఫోర్స్ ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఏర్పాటు చేశారు, దానికి మీ సహకారం కూడా చాలా అవసరం. అందులో మీరు కూడా భాగస్వాములై సమస్యలు ఉన్న చోట మీరు ప్రతిపాదిస్తే తప్పకుండా వాటికి పరిష్కారం చేసుకుంటూ ఆ ఎన్వైరన్మెంట్ టాస్క్ ఫోర్స్ సమస్యలు ముందుకు తీసుకెళ్ళని భావిస్తూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ సమయంలో ఈ మీటింగ్కి వచ్చేసిన ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్రికాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, మెసర్స్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మెసర్స్ ద ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాగోర్ ల్యాబొరేటరీస్, టాగోర్ లీఫియస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, దివీస్ ల్యాబొరేటరీస్, కాకినాడ సీ పోర్ట్స్, ఈ కంపెనీ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మేము ఈ కార్యక్రమం వెనక ముఖ్య ఉద్దేశం ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్నానానికి, పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయనే పరిశీలనకు నేనైతే వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్ 6 million liters per day టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 million liters శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తామంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతం గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు
సిద్ధాంతం. ఇంతకు ముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు బి డామినేటెడ్. We're not here to enforce. Here we are seeking your cooperation to follow the protocols. దీంట్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్ర పేపర్ మిల్ కానీ, ఉదాహరణకి డెల్టా పేపర్ మిల్ కానీ, డెల్టా పేపర్ మిల్ క్లోజ్ అయిపోయినా కానీ జీవనదిని చంపేస్తుంది. ఒక గోస్తని ఒక కాలం చంపేస్తుంది. అది ఎంత పొల్యూషన్ అయిపోయింది. అప్పుడు నీళ్లు ఈతలు కొట్టే ఆ గోస్తని పాయ భీమవరం దగ్గర తనకు పాయ ఈ రోజున అది ఒక మురికాలలో అయిపోయింది. నా భయం కూడా ఏంటంటే అలాంటివి ఇప్పుడు చూస్తూ ఉంటాం. దాని కూడా దగ్గర మన ఫ్యాక్టరీస్ అన్ని చూస్తూ ఉంటే పొల్యూషన్స్ మురికి, ఊళ్ళో ఉన్న మురికంతా గోదావరిలోకి వచ్చేస్తుంది. వర్షం వస్తే ఓవర్ఫ్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పుష్కరాలని కండక్ట్ చేయడం అంటే చాలా సాహసోపేతమైన చర్య. ఇది మనం సరిగ్గా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. ఇప్పుడు మనం దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏవైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరా, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అది కూడా మాకు చెప్తుంది. కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చర్చ జరుగుతున్నాయి లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డెవలప్. మీరు మా పార్టీ ప్రజల ప్రతినిధులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా, కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టార్షన్ విధానాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు లెట్ us have a dialogue with each other and what you could do, and the same way I'm open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అనేది కూడా మేము ఒకసారి చెప్పమని కోరుకుంటున్నాం. సో కలెక్టర్ గారిని ఇన్షియేట్ చేయాలి. You can relax and talk. So sit and talk. First of all, this is great pleasure to call us. We are humble in your presence. Everybody can rise. We are very humble. Myself, B.K. Shukla, Vice President at the Lago. 200 kV plant. Ethanol, dedicated ethanol plant. All ethanol going to OMCs. And two things are very important. We are having complete ZLD with the best CPU, which is Netherlands-based technology, and everything is in inorganic, everything is in control. To regular visits of pollution control board and everything. And next, we can say few dialogues between industry and all that. We can do every
what CSR levels, religious level, we are doing good. What ma'am says, lecture ma'am says, or what administration says, everything is being continuous pursuit of anything, sir. We are ready to give all the support, and we are having few and along with the still quorum also, and we are doing with some ethanol manufacturer associations. We are meeting with all the persons. They are very much cooperative, and we love that industry in Andhra Pradesh, and your guidance is very well under go forward more. Thank you, sir. Thank you, sir. Thank you very much. Paper. మైక్ తీసుకోండి. సార్ నా పేరు సుబ్రహ్మణ్యం, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ కింద ఇక్కడ పనిచేస్తున్నాను. నేను గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఆంధ్ర పేపర్ మిల్కి సంబంధించి బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు చూసుకున్నప్పుడు ఇండియాలో ఉన్న 860 పేపర్ మిల్స్లో మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇంకెవరి దగ్గర లేవండి. ఈవెన్ మా దగ్గర టెరిటరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పూర్వంగా ఫండ్స్లో 80 days రిటెన్షన్ టైం తర్వాత మాత్రమే ఫెర్టిలైజేషన్ మెథడ్లో ఈ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. తర్వాత మా దగ్గర ఉన్న పొజిషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అజార్టస్, నాన్ అజార్టస్ కేటగిరీలో అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాం. టైమ్లీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మా ట్రీట్మెంట్ సిస్టంలో ఎటువంటి లోపం లేదు. అది మేము గత 10 సంవత్సరాలుగా కేవలం 45 కోట్లు యాక్చువల్గా ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి దగ్గర 1000 crores ఇన్వెస్ట్ చేసి కంపెనీ మొత్తం ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిందండి. సో ఈ రకంగా ఏంటంటే మేము ఏ రకమైన పొల్యూషన్ చేయకూడదని యాక్చువల్గా పేపర్ మీద అనేటువంటి న్యాచురల్గా ఏంటంటే మేము మా మీదకి వస్తుందని తెలుసండి. బట్ ఏంటంటే మేము ట్రీట్ చేసే విధానం కానీ రిటెన్షన్ టైం కానీ యూనియస్ కంపెనీస్లో ఈక్వలెంట్గా వస్తుందండి. ఆ వాటర్ గోదావరిలోకి వస్తుంది. ఆ తర్వాత మా దగ్గర మానిటరింగ్ సిస్టమ్ ఉందండి. ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి రిపోర్ట్స్ అన్ని మా దగ్గర పెట్టుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తూ వస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ సంబంధించి కూడా అనేక గ్రామాలకు యాక్చువల్గా మేము ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆల్ అవుట్ లైన్ సప్లై చేసి వాళ్ళని ఆపరేట్ చేసుకోవడం అనేక గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. పాలసీ ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నామండి. సిస్టమ్ పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసుకుందండి. రిపోర్ట్స్ తీసుకుంటూనే ఉన్నాయి. మేము సబ్మిట్ చేస్తూనే ఉన్నామన్నా. నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఒకే ఒక నామినీ వెళ్ళిపోతుందండి. పేపర్ మిల్లలో పొల్యూషన్ వస్తుందని అది కరెక్ట్ కాదు. లేదు అట్లా యాక్వా ఎక్కువ, అందుకని మీరు చూస్తే లాస్ట్లో యాక్వా అని కూడా చెప్పాను. అంటే ఎందుకన్నానంటే డెల్టా పేపర్ మిల్ ఇస్ వెరీ ప్రాబ్లమ్. దట్స్ వై మేబీ క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. యాక్చువల్లీ అందులో 20% ఎంప్లాయీస్ మేమైతే అబ్జర్వ్ చేస్తున్నాం మా కంపెనీలో క్లోజ్ అయిన తర్వాత. సో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారా? సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ మా దగ్గర ఉన్నాయండి. యాక్చువల్లీ యూఎస్ కంపెనీ నుంచి మనకు ఇంటర్నేషనల్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సేఫ్టీ దగ్గర కానీ ఎక్కడ కూడా మా దగ్గర నాన్ కంప్లైంట్స్ అనేది ఉండదండి. ఆ తర్వాత కూడా ఏంటంటే నా మనవి ఏంటంటే పుస్తకాల టైం మా పిల్లలు ఆపేస్తాను ముందుగానే మీకు చెప్పడం మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సార్ అలా కాదు, ఎందుకు ఆపేయాలనుకుంటారు పొల్యూషన్ లేకపోతే? అది కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు
ఆ టైంలో మీ ఆఫీస్ మేము మెయింటైన్ చేసుకోవడం, మీ ఎలాగో సంవత్సరానికి ఒకసారి మెయింటైన్ చేసుకోవాలండి ఎలాగో. అది ఆ టైంలో ప్లాన్ చేయాలనేది మాకు. ఓకే, సో ఇద్దరికి లబ్ధిగా ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా ఆపేసాను, 2015లో కూడా మేము పేపర్లు ఆపేసాము. నేషనల్ గారు ఎటువంటి రిస్క్ ఉండకూడదని మా దగ్గర. అంటే మీ సైడ్ నుంచి జీరో పొల్యూషన్ సార్ అసలు? సార్ జీరో పొల్యూషన్ అని చెప్పి ఇంపాసిబుల్ అండి. అది యాక్చువల్లీ ఎన్ని ఇండస్ట్రీ ఏదైనా క్లైమ్ చేసినా జీరో పొల్యూషన్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంటే పర్మిసిబుల్ పొల్యూషన్ అంటే విత్ ద నామ్స్ ఆపరేట్ చేయాలండి. యాక్చువల్లీ సిపిసిబి గైడ్ లైన్స్ ప్రకారం ఆపరేట్ చేయాలండి పూర్తిగా. అది ఎలక్ట్రిసిటీకి ఎప్పుడైనా మానిటరింగ్ చేసి ఈవెన్ సిపిసిబికి ఒకటి మనకి ప్రధానమైనటువంటి సమస్య ఎప్పుడో 30-40 ఏళ్ళ నాడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ట్రీటెడ్ ఎఫ్ఐఎస్ అక్కడ వదులుతున్నారు. మొదలాల్లో కాకుండా కంపెనీగా ట్రీట్ చేసి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని గురించి చెప్పండి సార్. దీని గురించి యాక్చువల్గా ఏంటంటే మేము నీరుని ఎంగేజ్ చేస్తామండి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా సిప్రీని ఎంగేజ్ చేస్తుందండి. యాక్చువల్గా 4 years బ్యాక్ అయితే పూర్తిగా పేపర్ బేసిస్ అన్ని స్టడీ చేసి జెడ్ఎల్బీ పాజిబిలిటీ గురించి సిప్రీ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిందండి. ఎందుకంటే పేపర్ బేసిస్ జెడ్ఎల్బీ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది వీలు కాదని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఒక మీటర్ క్యూబ్ కాస్ట్ అయితే ఆ ఒకటి మనం ట్రీట్ చేయాలంటే 70 రూపాయలు అవుతాయండి. ఆ రకంగా చేయాలంటే ఇండస్ట్రీ వైబుల్ అవుతుంది. సో ఏంటంటే వితిన్ బిఓడి సిఓడి కలర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకొచ్చి చేయగలమే తప్ప అది యాక్చువల్గా ఏంటంటే జీరో జనరల్ అనేది పేపర్ ఇండస్ట్రీ ఫీజిబిలిటీ లేదు, పాసిబుల్ కూడా కాదు. ఈవెన్ యాక్చువల్గా ఈవెన్ మీరు యూఎస్ కానీ ఎక్కడ కెనడా కానీ ఎక్కడైనా చూడండి కంపెనీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే 1 month రిటర్న్స్ ఉంటాయంటే బయటకు వచ్చి వాటర్ రిటర్న్స్ ఈ 1 month యాక్చువల్గా సంస్థ కాంట్రాక్ట్ అయినప్పుడు యాక్చువల్గా కొంత కలర్ రిమూవ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మాకు ఆ ప్రొవిజన్ ఇండియాలో ఏమీ లేని ప్రొవిజన్ మాకు మాత్రమే ఉన్నది. యాక్చువల్గా పూర్తి పంటలో యాక్చువల్గా 80 days రిటైన్ చేసి వెరిఫికేషన్ మెథడ్లో బయటకు వెళ్ళండి. ఈవెన్ ఈ రిపేట్ ఐటీసీ అది ఇండియా ఆయన వర్షన్ చెప్తున్నారు కానీ హెవీ మెటల్స్ కూడా ఉంటాయి కదా. మెటల్స్ హెవీ మెటల్స్ అంతా ట్రీట్ చేశారు కదా. అంత ట్రీట్మెంట్ అయింది జరుగుతుంది. జనరల్ ఇంప్రెషన్ అంటే దృష్టి తీసుకురావాలి. గతంలో కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఒకటంటే సిఎస్ఆర్ విషయంలో మీరు స్పందించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో సెంటర్ కూడా చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఉన్న ఆందోళన. ఎన్వైరన్మెంట్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఎన్జిటి ఇవన్నీ వచ్చినాక ఎప్పటికప్పుడు మన అందరినీ కూడా అడ్రస్టింగ్ అబౌట్ ద ఫ్యూచర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టాండర్డ్స్ మేము చేయలేము అని అంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిశ్చార్జ్ చేయమని అంటే అది వీళ్ళకి ఎంత ఉన్నాయి? సెకండ్ బయాలజికల్ కెమికల్ ఆక్సిడెంట్ 3 ఉండాలి సార్. స్నానం చేయాలి, తాగడానికి సరిపోతుంది. డెల్టా పేపర్ డెల్టా పేపర్ మీద లేదన్నారు కదా. అది క్లోజ్ అయిపోయింది. అది చేసి ఆలోచన మాత్రం అది పొరపాటు. సరే తమకు కూడా తెలిసింది ఈ పేపర్ మీద ఇంటర్నేషనల్ పేపర్ కింద ఉన్నప్పుడు ఈజిఎస్ కంపెనీ యాక్చువల్గా మేనేజ్ చేసినప్పుడు we implemented best practices in the industry. And అందుకే చెప్తున్నాను ఈ రోజు ఇండియాలో ఏ పేపర్ మిల్కి లేని సిస్టమ్స్ అన్ని ఈ పేపర్ మిల్కి ఉన్నాయండి. మొత్తం ఏ పేపర్ మిల్కి లేవండి. యాక్చువల్గా 860 పేపర్ మిల్స్ ఇండియాలో ఉన్నప్పుడు యాక్చువల్గా యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీనికి అన్ని స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది సస్టైన్ అవుతుంది. అదే చెప్తున్నాను లాస్ట్ 1-3 years నుంచి 1000 crores ఇంప్లిమెంట్ చేసి యాక్చువల్గా అప్డేట్ చేయడం జరిగింది. అది ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఓల్డ్ ఎక్విప్మెంట్స్ కాదు, అన్ని అప్డేట్ చేస్తారు మొత్తం కూడా. ఓకే దివీస్ ఉంచండి. ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటే సిడీ చేస్తుంది. సిడీ ఏంటంటే అక్కడ సర్వేలెన్స్ అనేది టీసీబీ టోటల్గా ఏంటంటే టోటల్గా ప్రతి స్టేట్ వైజ్లో కూడా కెమెరాస్ పెట్టి కెమెరాస్ సిస్టమ్ అప్లోడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీసీబీ. ఈ విధంగా ఏంటంటే బిఫోర్ డిశ్చార్జింగ్ టు ది సీ కూడా శాంప్లింగ్ చేసి అది పాస్ అయినాక మాత్రమే వచ్చి సీకార్ చేస్తుంది సార్. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి రిలేషన్స్ జరగవు సార్. అంటే అది వర్కర్ ప్లాంట్ అది
అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కాణిపట్నం కానీ అన్ని దాదాపు 2023 26 వరకు 24 వరకు పెట్టాము సిఎస్ఆర్ ఇటీవలే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సమావేశంలో సాధారణంగా ఈ సముద్రంలో నీళ్లు వదిలేటప్పుడు మత్స్యకారులు నష్టపోతున్నారు, వాళ్ళ చేపలు పట్టుకునేదానికి క్యాచ్ తగ్గిపోతున్నటువంటి ఒక భయం ఆందోళన మత్స్యకారులు ఉంది. దానికి తగ్గట్టుగా మేము ఒక వీడియో చేసాము. వాళ్ళు కూడా ఇటీవల నిర్ణయం ఏంటంటే ఆ మత్స్యకారులు చదువుకునే యువకుల్ని మీరు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనేది కూడా పరిశీలించారు. వాళ్ళు కూడా చూసేందుకు అవకాశం ఇవ్వాలి, అదొక నిర్ణయం జరిగింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీ ఫ్యాక్టరీ కూడా వచ్చి వచ్చినప్పుడు పారదర్శకంగా అన్ని చూపించితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయగలరు అంటే నాకు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. దాన్ని నేను పిఠాపురంలోనే నేను ఫేస్ ఇది కూడా అడిగేవాడు. అఫ్కోర్స్ మనకి కాన్ఫ్లిక్ట్ దెన్ ఇట్ ఈస్ బికమింగ్ పొలిటికల్ ఇష్యూ. మీరు తీసుకుంటున్న ఈ మిటిగేషన్ మెజర్స్ when you are doing it truthfully, when you are committed, when you are following the norms, as well as let them, the end party, the other party, let them get exposed to it. వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. దాన్ని నేను చెప్తున్నప్పుడు ఏమొస్తుందంటే ఇండివిజువల్ చెప్తుంటే నేను ఎందుకు వేసుకొస్తున్నప్పుడు అందుకనే మన కృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రతిపాదనతో వచ్చారు. అందుకని మీరు అలాంటి ఏదైనా ఉంటే మేబీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ మీరు ఇలా చేస్తే అందరికీ ఉపయోగం. ప్రతి బ్యాంక్ డిస్ప్లే అవుతుంది సార్ మెయిన్ ప్లేట్ మీద. అదేవిధంగా మీకు సిస్టమ్స్లో కూడా మా డివిజన్ అంటే మన వరకు ఉంటుంది, కానీ సామాన్య ప్రజలు తెలియదు కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ఇది వెళ్ళిపోతుంది సార్. ఏంటంటే మా డివిజన్ ఇమీడియట్గా ఒక్క మాట, ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. అందరూ దానికి అవకాశం ఉండదు కదా. దానికోసమని ఆ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ఇటువంటి సమావేశాలు ఏర్పాటు వాళ్ళు చూశారనుకోండి కళ్ళారా మీ మీద కూడా నమ్మకం ఉంటుంది, ఎటువంటి అపోహ దూరం ఉంటుంది. లేదంటే మీరు అధికారులు బృందంతో కృషి అధికారులతో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ నుంచి మేము ఇది చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్ట్గా వాళ్ళు చెప్పాలని అవ్వట్లేదు, కానీ మీరు ఒక అధికారులతో ఒక సమన్వయం చేసుకొని స్థానిక అధికారులతో ఆర్డీఓతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వట్టే దట్ ఈస్ రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ మేము ఈ అన్ని విలేజెస్ అందరినీ స్టూడెంట్స్ని పొలిటీషియన్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు అందరినీ మేము ఫ్యాక్టరీ విజిట్ చేసి మా ఎస్పీకి ఎట్లా డిశ్చార్జ్ ఎట్లా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ముందు వేదిక అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్ గారు. నేను ఠాగూర్ ల్యాబొరేటరీస్లో డైరెక్టర్ ఆపరేషన్స్ వస్తాను సార్. నేను మాది ఏంటంటే జనరల్ సార్, జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దానికి తగ్గగా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. యూటిలిటీ కానీ వాటికి సంబంధించి మాది అంటే ప్లాంట్లో ఉన్న డిశ్చార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిమితం తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా పీజీబీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో తాల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా ఇక్కడే చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి ఇవ్వాలనే భావంతో చుట్టుపక్కల విలేజ్ మా కంపెనీ కానుకున్న విలేజ్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మా
ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది సార్. ప్రతి ఏరియాలో ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఆ విధంగా చక్కగా మేము నడిపిస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం వారి మా ఇండస్ట్రీస్ ఈ విధంగా కూర్చోబెట్టి ఇలాగా మాట్లాడడం అనేది చాలా సంతోషకరంగా ఆనందకరంగా మేము స్వాగతిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండర్గ్రౌండ్ డిస్పోజల్ చేస్తారని మీరు జనరల్లీ అంటే జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. వచ్చిన వాటిని ట్రీట్మెంట్ చేసుకుని అందులోని సిఓడి కానీ ఆర్డర్స్ కానీ మెటల్స్ కానీ అన్ని కూడా బయాలజికల్ ట్రీట్మెంట్ తర్వాత జీరో చేసి దాని ద్వారా ఆర్ఓ తీసుకుని వచ్చిన వాటిని మళ్ళీ మేము ఇంగ్రీడియంట్కి వాటి వాడుకుంటాం. ఆర్ఓ చేస్తారు. ప్రాసెస్లో వాడుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ. Any other industry, honorable deputy CM sir చెప్పినట్టు, any other industry wants to share any other comments? లాస్ట్ వన్. నమస్కారం సార్. నా పేరు హరీం అండి, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ కాకినాడ సీ పోర్ట్స్, హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు జీరో డిశ్చార్జ్ సార్. యాక్చువల్గా ప్రొడక్ట్ ఏముంటుంది సార్ మాకు సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి జీరో డిశ్చార్జ్ వాడలేదు. సిఎస్ఆర్ వచ్చేటప్పటికి చిన్న సబ్మిషన్ సార్ మన దృష్టికి. ఇప్పుడున్న ఇద్దరు కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా మాకు జేసీ కింద వర్క్ చేశారు సార్. సో వెరీ లక్కీ వాళ్ళతో వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు పుష్కరాలు కూడా మీకు పర్మిషన్ ఇస్తే సార్ మేడం కూడా మేము సిఎస్ఆర్లో డెఫినెట్గా వర్క్ చేస్తాం సార్. మా కంట్రిబ్యూషన్ మా కోఆర్డినేషన్ మేడంతో కంపల్సరీ ఉంటుంది సార్. సిఎస్ఆర్లో డెఫినెట్గా మా కంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన రాష్ట్ర మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ విలువైన సమయానికి నాకు ఇచ్చిన పరిశ్రమ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 1 year పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించి కావాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పుష్కరాలు ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి బతికినే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్కి మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జనాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారం ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షితమవుతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు, పరిశ్రమని స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభ పడాలని తెలిసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మీకు తోడ్పాటును అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాను. బట్ ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే డెల్టా పేపర్ మిల్ ముందు మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. అది నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూ ఉండాలి, కానీ 15 ఉంది ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. అది సరిగ్గా నాటి ఆంధ్ర పేపర్లో భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు వర్క్అవుట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.